ఉన్న గడ్డి సగం పీకి వదిలేసాను కదా మా ఆయన నేను. ఇప్పుడైతే అది నేను పీకిద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే అది అలా ఉంచేస్తే పీకిన వైపు కూడా చూసారా ఎలా మొలుచుకొని వచ్చేస్తుందో. అందుకని చెప్పేసి అది కూడా క్లీన్ చేసేస్తే బెటర్. అంటే ఒక్కదానైనా సరే పీకినంత వరకు పీకేస్తాను ఉన్న గడ్డి అంతా కూడా. అలా ఉంటే మళ్ళీ మాకే కదా ప్రాబ్లం. అసలుకే పీకిన సైడ్ కూడా మళ్ళీ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను పీకుదాం కదా పీకినాను. ఓన్లీ ఒకరోజే ఎండ కాస్తుంది. ఆ ఎండకే మొత్తం అంతా గట్టిగా అయిపోయింది నేల. నేను ఎంత పీకినా రావట్లేదు. తోచినంత వరకు పీకేసి వదిలేసాను. మిగిలిన మా ఆయన వచ్చి పీకుతారులే అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ గోల్డెన్ దీప్తి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి నేను ఏం చేశానా అసలు ఇంట్లోని పనులు ఏంటా అని చెప్పేసి అన్ని చూపించాలనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఇవైతే మన తోటలోని ఏరుకొచ్చిన పచ్చి జీడి పిక్కలు అనమాట. ఇంకా తోటలు అయితే అయిపోయినాయి. ఇంకా పిక్కలు అయితే రావట్లేదు. ఉన్న మిగిలిన పచ్చి జీడి పిక్కలు ఏమైనా ఉంటే అవన్నీ కోసేసామన్నమాట. కోసేసి ఇంక ఇంటికి అయితే తీసుకొచ్చాము. ఈ కర్రీ అయితే చాలా మంది చేసుకొని తింటారు జీడి మామిడి తోటలో ఉన్న వాళ్ళు. అయితే మేము కూడా చాలా సార్లు తిన్నాం అనమాట. ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ అయితే తిన్నాం వండుకొని. ఇంక ఇదే లాస్ట్ పిక్కలు. ఇంకా అవి ఇంకా వీడియో తీసి పెట్టలేదు కదా యూట్యూబ్లో కూడా అని చెప్పేసి, తెలుసుకోలేని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా జీడి పిక్కలు ఎలా తింటారని చెప్పేసి అనేసి నేనైతే వీడియో తీద్దామనేసి, ఇంకా లాస్ట్ టైం కదా ఇంక పిక్కలతోనే కదా ఇంకా తింటాం, మళ్ళీ దొరకవని చెప్పేసి ఇంకా వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట. ఇంకా మా ఆయన అయితే కోస్తున్నారు పచ్చి జీడి పిక్కలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొచ్చిన జీడి పిక్కల్ని అలా నీట్గా కోసేసుకోవాలి. ఏదైనా గ్లౌజులు వేసుకొని కోసుకోవాలి, లేదంటే మొత్తం అంతా పొరలుగా చెయ్యంతా ఊడిపోద్ది అనమాట. కాకపోతే మా ఆయన పొరలు ఊడిపోయినా పర్లేదు, ఏం కాదులే కొత్త పొరలు వస్తాయిలే అనేసి ఇంకా నార్మల్గానే కోసేస్తున్నారనమాట. మొత్తం కోస్తారు. కోసిన తర్వాత పప్పునైతే తీద్దామని చెప్పి ఒక పుల్ల తీసుకొని పప్పునైతే తీస్తున్నారనమాట బయటికి. ఇంకా ఆ పప్పే కదా మనం వండుకొని తింటాం, తొక్కలు పారేయడమే కదా. ఇంకా ఒక పుల్ల లాంటిది తీసుకోవాలి. షాకు సూదిగా ఉన్నది కూడా తీసుకోవచ్చు. సూదిగా ఉన్న పుల్ల కూడా తీసుకొని అలాగా తీస్తే మొత్తం అంతా పప్పు వచ్చేస్తుంది అనమాట. అవి కొయ్యడానికి అవి తీయడానికి తర్వాత అవి వేడి నీళ్ళు వేసి మళ్ళీ ఆ తొక్కంతా తీయడానికి చాలా టైం పట్టేద్ది అనమాట ఈ పిక్కల ప్రాసెస్ అయితే. అందరూ చాలా ఓపిక ఉండాలి చేసుకోవడానికి. ఎందుకులే ఉల్లిపాయ ముక్కలు కోసేసుకొని వేరే కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే అనుకుంటారు. కానీ ఈ ప్రాసెస్ ఇలా చేసుకోవడం వల్ల కష్టం ఉన్నా సరే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట కర్రీ. మార్నింగ్ తెల్లరవ్వ ఉప్మా చేస్తాను. ఉప్మా తినేసిన తర్వాత మా ఆయన అయితే పచ్చి జీడి పిక్కలన్నీ క్లీన్ చేసి అయితే నాకు ఇచ్చేసి, నేను వదిలేసాను కదా సగంలో గడ్డి పీకేసి వదిలేసాను కదా, ఆ గడ్డి అయితే పీకేద్దాం అనేసి అయితే అనుకుంటున్నారు అనమాట. అది పీకేస్తే ఒక పని అయిపోద్ది కదా అనేసి ఇది మొత్తం తీసి ఇచ్చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నారు. నాకైతే పొరలు ఊడిపోతాయి భయం కూడా, కోసేసుకుంటానని మా ఆయన అయితే హెల్ప్ చేస్తున్నారు అనమాట. కాయడం వల్ల నేలంతా గట్టి పడిపోవడం వల్ల నేను పీకి రాలేదనమాట గడ్డి. అందుకని మళ్ళీ మా ఆయన పీకినారు. ఇప్పుడు వచ్చి వర్షం పడింది, నైట్ పడింది వర్షం ఫుల్గా. కనిపిస్తున్నాయి కదా కోడిపిల్లలు. మా కోడిపెట్ట చచ్చిపోయింది అనమాట. షార్ట్ వీడియోలో పెడదాం అనుకున్నాను నేను, నిన్నే పెట్టలేదు. చనిపోయింది. గుడ్లు పెట్టి పిల్లలు పేల్చేసిన తర్వాత పాము కుట్టేసింది అనమాట నైట్ టైం. దానికి చనిపోయింది అనమాట. ఆ కోడిపిల్లలు అలా మేస్తున్నాయి చూస్తున్నారా. ఆ కోడిపిల్లల్ని మేపుతూ మా ఆయన కూడా గడ్డి పీకేస్తున్నారు. నేనైతే ఓర్పు కూడా పెట్టేసుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. పచ్చి జీడి పిక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కోడిగుడ్లు నేనైతే ఇలా దంచేసుకున్నాను ఉల్లిపాయలని. అయితే పచ్చి జీడి పిక్కలు పైన తొక్క తీసేటప్పుడు ఆ వీడియో అయితే తీసానేమో అనుకున్నాను, తీయలేదన్నమాట, మర్చిపోయాను. వేడి నీళ్ళలోని ఆ పిక్కలు వేసేసిన తర్వాత తొక్కలు అయితే ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఒక 1/2 అవర్ ఉంచితే నేనైతే తీసేసుకుని ఇలా పెట్టేసుకున్నాను. మా ఆయన అయితే గడ్డి పీకుతారు కదా, ఆ గడ్డి పీకేసే లోపు మనం కూడా కర్రీ ప్రిపేర్ చేసేస్తే చేసేస్తారులే, భోజనం టైం అయిపోద్దని చెప్పేసి నేనైతే పచ్చి జీడి పిక్కలు కోడిగుడ్లు అయితే వండేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ వేసుకోవాలి. అప్పుడు ఎగ్స్ అనేవి వండుకోవాలన్నమాట. ఎగ్స్ని అయితే ఎర్రగా వేగించేసిన తర్వాత వేడిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు వేస్తే ముఖానికి వచ్చేస్తుంది అనమాట ఆయిల్. ఇలా ఎగ్స్ ఉండగానే మనం ఉల్లిపాయలు వేసుకొని తర్వాత తీసుకుందాము. ఇప్పుడు నేను ఎగ్స్ తీయట్లేదు చూడండి. అలా ఉండగానే నేను దంచి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు ముద్ద, అవి అయితే ఇలా వేసేస్తున్నాను నేను.
అలా వేస్తే ఏంటంటే ముఖం మీదకి అంత సాఫ్ట్గా రాదనమాట. ఎగ్స్ తీసేసిన తర్వాత వేస్తే ముఖం మీదకి వచ్చేస్తుంది. నేనైతే ఇప్పుడు ఇలాగే చేస్తాను. పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకున్నాం, ఎగ్స్ మీద వేసేసాం కదా ఉల్లిపాయ ముద్ద. ఇప్పుడైతే ఎగ్స్ తీసేసుకుందాం. ఎగ్స్ తీసుకొని ఒకసారి కలిపేసుకుందాం. తీసుకున్నాం కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. నేనైతే సాల్ట్ను కొంచెం పసుపు వేసి అయితే మూత పెట్టేసాను కలిపేసుకొని. ఒకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లిని ఇలా దంచేసుకున్నాను అనమాట. నేను ఆ దంచేసుకున్న దాన్ని కొంచెం అయితే వేసుకున్నాను. ఆల్రెడీ నేను దంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి అయితే అప్పటికప్పుడు చేసేస్తాను. టైం కుదరకపోతేనే దంచేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టింది ఇలాంటి కర్రీస్కి ఒక్కొక్కసారి అయితే యూజ్ అవుతాయి. టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను నేను. మనం ఆల్రెడీ తీసుకొని ఉంచుకున్నాం కదా పచ్చి జీడిపిక్కలు, పప్పు. ఆ పప్పును కూడా నేను వేసేసుకుంటున్నాను. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, అలాగే ఉల్లిపాయలు వీటన్నిటిలోని పచ్చి జీడిపిక్కలు బాగా ఉడుకుతాయి. తర్వాత ఇలా కలిపేస్తుంది. మనం ఫస్ట్లోని కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసేసుకోవచ్చు. ఎందుకంటే పచ్చి జీడిపిక్కలకు పడుతుంది అనమాట. నేను ఫస్ట్లోనే కొంచెం వేసాను, ఉల్లిపాయలు వేగడానికి వేసాను అనమాట. ఇప్పుడైతే జీడిపిక్కలు ఉడకడానికి అయితే వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూడు పెట్టేసుకుంటే ఉడికిన తర్వాత అప్పుడు కారం, కోడిగుడ్లు వేసుకొని చింతపండు పులుసు వేసుకొని అది మరిగిపోయిన తర్వాత దగ్గరికి అయ్యాక దించేసుకుంటే మనం పచ్చి జీడిపిక్కలు, కోడిగుడ్లు కర్రీ అయితే అయిపోయింది. పచ్చి జీడిపిక్కలు కూడా వేగిపోయిన తర్వాత నేనైతే ఎగ్స్ వేసేసుకొని తర్వాత కారం వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం పులుపు వేసుకున్నాను. పులుపు వేసుకొని తర్వాత వాటర్ కూడా సరిపడా వేసేసుకుంటున్నాను. A few minutes later. చూడండి, కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది. పర్ఫెక్ట్గా ఉంది. పప్పులు చూసారా కనిపిస్తున్నాయి పప్పులు. ఇవి తింటే హెల్త్ చాలా మంచిది. దాని తోడు ఏంటంటే సంవత్సరానికి ఒకసారి దొరికే పచ్చి జీడిపిక్కలు. ఈ టైం వచ్చినప్పుడే తినాలి. కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. కోడిగుడ్డు, పచ్చి జీడిపిక్కలు కర్రీ. కర్రీ మొత్తం ప్రిపేర్ చేసేసిన తర్వాత మా ఆయన ఎంతవరకు పీకారో చూద్దాం కదా అనేసి అయితే వెళ్ళాను అనమాట. వెళ్తేనేమో చాలా వరకు పీకేస్తారు అప్పటికే. ఇదేమన్నా వచ్చి చిక్కుడు చెట్టు అనమాట. లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇంకా అది అలాగే వదిలేసాం. ఎందుకంటే కింద చాలా మొక్కలు ఉన్నాయి. అవి కానీ క్లీన్ చేసామంటే అది పాడైపోతాయి అని చెప్పేసి అలా వదిలేసాం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే కింద అవి పీకడానికి అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పేసి అది తీసేస్తున్నారు. చాలా జాగ్రత్తగా తీస్తున్నారులేండి. కింద చాలా మొక్కలు ఉన్నాయి అనమాట. మళ్ళీ అలాంటి కర్రలు తెచ్చి మళ్ళీ వేయాలి. పైకి ఎదిగి మళ్ళీ కాయలు కాయాలంటే ఖచ్చితంగా ఇలాంటి తుంప తెచ్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు అంతా తీసేస్తున్నారు. వెళ్ళండి 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 చెదపురుగులు, నేను పిలుస్తాను. వంపు కోడి పిల్ల చేస్తున్నా. చిన్న కోడి పిల్లలు పుట్టి 3 days అవుతుంది. వాళ్ళ అమ్మ చనిపోయింది కదా అని చెప్పేసి ఇంకా మా చేతుల్లోని గారాభంగా పెరుగుతున్నాయి. చాలా గారం చేస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ వాటిని. Hour later. సరే మొత్తం అంతా క్లీన్ చేస్తాడు ఆయన. అవి గడ్డి మొత్తం తీగేస్తావు కదా, మొత్తం క్లీన్ చేస్తాడు. మిగతా గడ్డి కనిపిస్తుంది కదా, దానికైతే గడ్డి మంది కొట్టేస్తాను అనేసి అయితే అంటున్నాడు. ఉన్నాయంట, అందుకే గడ్డి మంది కొట్టేస్తాను అనేసి అయితే చెప్తున్నాడు. చెక్కినంత వరకు అయితే చెప్తున్నాడు అండి. బుజ్జి పిల్లలు కూడా బాగా తినేసాయి. దత్తరు అయిపోయాయి కదా బాబాయ్ మట్టి దగ్గర తిని తిని ఉండడం వల్ల. చిన్నపిల్లలు వచ్చాను, రండి రండి రండి.
పని మొత్తం చేసేసిన తర్వాత టైం వచ్చేసి కరెక్ట్గా 12:30 అలా అయిపోయింది. ఇంకా ఫుడ్ టైం అయిపోయింది కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఫుడ్ పెట్టేస్తున్నాను అనమాట. నాకు మా ఆయనకి అయితే పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఇంకా ఆయన అయితే ఇంకా టీవీ చూసుకుంటూ రిలాక్స్ అవుతూ తింటాను అనేసి అయితే చెప్పారు. ఇంకా నేనైతే లోపల తినేస్తాను అయితే అనేసి అయితే అన్నాను. ఫ్రీగా తినైతే ఇప్పటి వరకు పనిచేసావు కదా అనేసి అయితే తనకైతే ప్లేట్లో వేసేసి ఇచ్చేసాను అనమాట. నేనైతే లోపల కలుపుకొని తినేస్తున్నాను. ఇంకా నాకైతే జీడిపప్పు చాలా ఇష్టం అనమాట. నాకన్నా ఎక్కువ మా ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే ఏ పప్పులు అయినా సరే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా తనకైతే ఎక్కువ జీడిపప్పులు వేసాను అనమాట. అంటే కూరలో కొంచెం ఎక్కువ తీసి వేసాను. సంవత్సరానికి ఒకసారి దొరికే పచ్చి జీడిపిక్కల కర్రీ చాలా ఇష్టంగా తింటారు మా వైపు వాళ్ళందరూ కూడా. మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. 1 hour later. మా తాతి వాళ్ళ చెట్లు మామిడికాయలు కాసాయని చెప్పాను కదా, అయితే కోయడానికి అయితే మా హస్బెండ్ నేను కలిసి వెళ్తున్నాం అనమాట. మాకైతే కొన్ని కాయలు కోసుకోమని ఎప్పటి నుంచో చెప్తున్నారు. మేమే కొంచెం లేట్గా కోస్తున్నాము. కై అయ్యో చాలా కోసుకెళ్ళిపోయినట్టున్నారే పిన్నలు. ఆల్రెడీ మా పిన్ని వాళ్ళకి వైజాగ్ పంపించారు కొని. తర్వాత అందరూ కోసుకున్నట్టే మేము ఉండిపోయాం. బంగిని బిల్లి మామిడికాయలు, చీమలు ఉన్నాయి. చీమలు ఇది కొయ్యడానికి వీలుగా ఉంటుందని మా తాతయ్య చేశారనమాట. ముదిరిని కొయ్యి, నువ్వు ఏంటో కోస్తున్నావేమో. అన్నీ ముదిరిపోయి కదా. బబ్బీ రారా, తీసింది ఎద్దుగా ఉంటే కాదు. ముదిరిని కొంచెం లోపలికి వెళ్తే బాగుంటుంది కదా. చీమలు పాకేస్తున్నాయి కదా. మొత్తం చెట్లు ఉన్నాయన్నమాట. అది కూడా అదేమన్నా వచ్చి చెప్పాను కదా పచ్చడి మామిడి చెట్టు. ఇది టెంక మామిడి. తీగానే ఉంటాయి, పుల్లగా అస్సలు ఉండవు. అదే పుల్లగా ఉంటుంది. మిగతా అన్నీ బంగినపల్లి మామిడి పల్లె. వచ్చి నిమ్మకాయలు ఆల్రెడీ నేను చూపించాను లాస్ట్ టైం అప్పట్లో ఫుల్ వీడియో మా తాతి వాళ్ళు వేసిన మొక్కలు అని చెప్పి. ఆ నిమ్మకాయలు అప్పట్లోని మొత్తం కూడా క్లీన్ చేశారు కదా. ఇప్పుడైతే కాయలు కాసినాయి. కై తొందరగా బబ్బీ అది కొయ్యి. ముదిరింది అది. ఒక్కొక్కటి కోస్తేస్తున్నా. ఒకేసారి కోస్తాను మా డాడీ ఆ రోజు. ఒక్కొక్కసారి 2, 3 అలా కోసా. ఒక్కొక్క టైం పట్టేస్తుంది కదా బాగా. అల్ల పైన కూడా ఉంది, ముదిరింది, బాగా ముదిరింది. కోసే కొయ్యదని చెప్పానా నేను. దొరకట్లేదు కానీ అది కొయ్యడానికి వీలుగా భలే కట్టాడు కదా తాతయ్య, కింద పడకుండా. పైన ఉంది ఇంకా బోల్డ్ కాయలు ఉన్నాయి. నేను నిన్న మొన్న వచ్చాను కదా కొయ్యడానికి అనేసి. అప్పుడు వచ్చినప్పుడు ఒక పచ్చికాయ కోసుకుందామంటే పండు కూడా పడిపోయింది. దాని పక్కది కూడా కోసే, అది పెద్ద కాయ కదా. మేము ముగ్గెట్టుకుంటాం. నొక్కి చూడు బాబీ. మా తమ్ముడు వీడు చూడరా, హాయ్ చెప్పు. అది పండు తిక్కబడిపోయిందే పడి. ఇదిగో పండు తిక్కబడిపోయింది ఇక్కడ. నిమ్మకాయ పడతాను నీకు. తీ జాగ్రత్త, ముళ్ళు గుచ్చుకుంటాయి. రా జాగ్రత్త. వావ్, చెట్టు నుంచి పండు దానంతట అదే పడి తిక్కబడిపోయింది నిమ్మ చెట్టుని. నాకంటికే పడింది ఇది. చాలా కోసుకున్నాము. ఇంకా చెట్టు పైన చాలా ఉన్నాయి, చాలా. అయితే అటు సైడ్ కూడా బంగినపల్లి చెట్లు ఉన్నాయి, అక్కడ కూడా మామిడికాయలు ఉన్నాయి. ఇవి చాలు మాకు. ఇవి అయిపోయిన తర్వాత ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అప్పుడు మళ్ళీ వచ్చి కోసుకుంటాం. నేను పట్టుకోనా? నాకు పట్టుకొని ఇయ్యాడు మా ఆయన, మంచాడు. ఆఫ్టర్నూన్ వాళ్ళు లంచ్ చేసిన తర్వాత ఇలాగ తాతయ్య వాళ్ళు అయితే ఎప్పటి నుంచో కోసుకోమని చెప్తున్నారు అనమాట. మాకు ఇప్పుడు కుదిరింది. ఇంకెలానో ఇంట్లోనే ఉన్నారు మా ఆయన కూడా, హాలిడే వచ్చింది కదా అని చెప్పేసి ఇవైతే కోసేసుకున్నాం అనమాట. ఇవైతే ముగ్గెట్టుకోవడానికి అయితే తీసుకెళ్తున్నారు ఇప్పుడు మా ఆయన ఇంటికి. నేనైతే ఇంకా వెనకాల కెమెరా పట్టుకొని నేను వెళ్తున్నాను, తమ్ముడేమో డొంకను పట్టుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే మా తాతయ్య వాళ్ళ ఇల్లు అనమాట.
కాయల్ని ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత అదైతే ఒక ముళ్ళు అయితే పెట్టేసామన్నమాట. అలాగా దాంతోనే పెట్టేసాము. మేము టబ్తో తీసుకొచ్చాం కదా, టబ్తోనే పెట్టేసాము. మా ఆయనకు కూడా కొంచెం మంది కాయలు అయితే ఇచ్చారనమాట, వాళ్ళ కొలీగ్స్. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మా వదిన అవుతుంది ఆడపడుచు అని చూపించాను కదా, తనైతే పంపించింది అనమాట. ఇంట్లో కూడా కాయలు ఉన్నాయన్న విషయం తనకు చెప్పారంట, వద్దు అని చెప్పినా పంపించిందంట. సరే అభిమానం కొద్దీ మా వదిన నా కోసం పంపించింది కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వదిన. నా వీడియో ఒకవేళ నువ్వు చూసినట్లయితే ఈ వీడియో వచ్చేసి ఇంతవరకే అనమాట. ఇప్పటి వరకు నా వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఫస్ట్ టైం ఇంకా మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ అనేది వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ గోల్డెన్ దీప్తి. బాయ్ ఫ్రెండ్స్.